ప్రతి ఏటా 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవశయని కామికా ఏకాదశి ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి అంటే విష్ణువును పూజించి ఉపవాసం ఉండడం అన్నమాట. ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఉపవాసాల్లో ఒకటి. హవన యజ్ఞం, వేద ఆచారాల కంటే కూడా ఏకాదశి ఉపవాసం ఎక్కువ ఫలవంతమైనదని కూడా మన శాస్త్రవచనం. ఈ రోజున విష్ణువును పూజించి ఉపవాసం ఉండడం భక్తుల యొక్క ఆచారం. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా కలిసి వస్తాయి. అన్ని పాపాలు కూడా నశిస్తాయి. మరణం తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు. నెలలో 2 సార్లు ఏకాదశి ఉపవాసాన్ని పాటించాలి. ఈ సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలోని దేవశయని ఏకాదశి, కామిక ఏకాదశి ఉపవాసం ఉండడం ఎంతో శుభప్రదం కూడా. జూలై 2025 6వ తేదీన దేవశయని ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఆషాఢ మాసం శుక్లపక్షంలో దేవశయని ఏకాదశి ఉపవాసాన్ని భక్తులందరూ పాటించాలి కూడా. దీని తర్వాత అన్ని శుభకార్యాలు కూడా నిలిపివేయబడతాయి. చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దేవశయని ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలోని పెద్ద ఏకాదశిలో ఒకటిగా కూడా ఈ ఏకాదశిని పిలుచుకుంటారు భక్తులు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసిన వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. ఆషాఢ శుక్ల ఏకాదశి 5వ తేదీ జూలై 2025 సంవత్సరం 6:58 మొదలై ఆషాఢ శుక్ల ఏకాదశి 6వ తేదీ జూలై 2025 రాత్రి 9:14 ముగుస్తుంది. పూజా ముహూర్తం ఉదయం 7:13 నుండి 12:26 వరకు ఆ పూజకు అనుకూలమైన సమయంగా కూడా మన శాస్త్రవచనం చెబుతోంది. అలాగే వ్రత పురాణ సమయం ఉదయం 5:29 నుండి ఉదయం 8:16 వరకు సోమవారం వరకు కూడా ఆ పూజను చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా పేర్కొనబడింది. ఇదే మాసంలో జూలై 21న కామికా ఏకాదశి కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రావణ మాసం కృష్ణపక్షంలో కామికా ఏకాదశి ఉపవాసాన్ని కూడా భక్తులందరూ ఉండాలి. ఈ సంవత్సరం శ్రావణ సోమవారం నాడు కామికా ఏకాదశి వస్తుంది. కాబట్టి శివుడు, విష్ణువు ఇద్దరూ ఆ భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూమిపైకి దిగి వస్తారు. ఈ కామికా ఏకాదశి రోజున భక్తులు ఎవరైతే ఉపవాసం ఉండి హరిహరులను పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా, వారు చేస్తున్న పనులన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆ దేవదేవులిద్దరూ కూడా ఆశీర్వాదాలను కురిపిస్తారు. ఈ ఏకాదశి ఫలం ద్వారా అన్ని రుగ్మతులు జయించబడతాయి. శ్రావణ మాసం కృష్ణ ఏకాదశి జూలై 20వ తేదీ 2025 ఆదివారం మధ్యాహ్నం 12:13 మొదలై శ్రావణ కృష్ణ ఏకాదశి 21 జూలై 2025 సోమవారం ఉదయం 9:38 ముగుస్తుంది. ఆ రోజున పూజకు ముహూర్త సమయం ఎప్పుడంటే ఉదయం 9:02 నుంచి 10:45 వరకు ఆ పూజా సమయంగా కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే ఆ వ్రత పురాణానికి కూడా జూలై 22వ తేదీ ఉదయం 5:37 నుంచి ఉదయం 7:05 వరకు చేయొచ్చని కూడా ఇక్కడ మనకు సూచించబడింది.